అవును. సరే, సప్లై ఆన్ చేసుకుంటాం. సప్లై ఆన్ చేసిన తర్వాత మోటార్ స్టార్ట్ చేయాలంటే ఎమర్జెన్సీ ఓపెన్ చేస్తావు. తర్వాత ఇన్స్ట్రుమెంట్ కూడా ఆన్ చేసుకుంటావు. ఇవి టైం తీసుకుంటుంది. ఇవాళ అంతసేపు కంప్రెసర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కంప్రెసర్, సిలింజరు, మిక్సర్ స్టార్ట్ చేసుకుంటావు. వాటర్ పంప్ కూడా స్టార్ట్ చేసుకుంటావు. ఇంకా ఛార్జింగ్ చేయాల్సింది. ఛార్జింగ్ తర్వాత అయితే రెడీ అయింది కదా. తర్వాత మనం కరెంట్ సెట్టింగ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ వెయిట్ సెట్టింగ్లోకి వెళ్ళేసి రెసిపీ ఏది నా దగ్గర ఉన్న రెసిపీ సెట్ వస్తాను. వచ్చేసి ఇప్పుడు మనకి 11 kg స్టాండ్ ఎంటర్ చేయాలి. 1 2 2 స్టాండ్ కాబట్టి ఏం చేస్తాము, 550 ఎంటర్. ఓకే, దానికి ఇది హాఫ్ ఎంక్యూకి ఇది డివైడ్ చేసుకుని అది వచ్చేస్తుంది. మనం ఓన్లీ 1 ఎంక్యూకి ఇస్తాం. ఓకేనా, ఇది కూడా 550 కదా, 550 ఇక 275 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు అగ్రిగేట్ 3 ఏంటి, 12 mm 450 kg. ఓకేనా, 450 kg ఎంటర్. 450కి ఎంటర్ చేస్తాం. దానికి 225 అది తీసుకుంటుంది హాఫ్ ఎంక్యూకి. ఓకే, అగ్రిగేట్ 4 అంతా ఏంటి, 20 mm 560 kg 560 kg ఎంటర్. 560 దానికి అది వచ్చింది. సిమెంట్ అంతా, సిమెంట్ 380 kg సిమెంట్ 380 ఎంటర్. 380. ఓకేనా, దానికి అది 190 చేసుకుంది. ప్లయస్ లేదు కదా, ప్లయస్ లేదు, సరిగ్గా జీరో చెయ్యాలా మనకి లేనిది జీరో చేయాలా. వాటర్ అంతా 160 kg వాటర్ 160 ఎంటర్. ఓకేనా, 80 దానికి డివైడ్ చేసుకుంది. అడ్మిక్చర్ అంతా 1.9 ఎర్రర్ 1.9 0.8 అక్కడ ఏది తీగండలు అవుతుంది. 1 పాయింట్ నువ్వు పాయింట్ అట్టుకొని డైరెక్ట్ 900. ఓకేనా, అయిపోయింది ఇంకా డన్. నెక్స్ట్ కొట్టు ఇవన్నీ అసలు గ్యాదరింగ్ టైం ఇవ్వాలి కదా, వచ్చింది. కట్ స్కిన్ మిక్సర్ అయిపోయింది. ఇది M40 అంటే 2 సెట్లు. M30 ఇది ఎన్ని సెట్లు అయితే M30 మిక్సీ ఎంటర్ చేస్తాము. ఇప్పుడు బ్యాచ్లు ఎన్ని నువ్వు ఎంత క్వాంటిటీ ఎంటర్ చేస్తే అన్ని బ్యాచ్లు వస్తాయి. నువ్వు క్వాంటిటీ పెట్టి కదా, క్వాంటిటీ 6 పెట్టావు. 6 క్వాంటిటీ పెడితే 0.5 బ్యాచ్ సైజ్కి 12 బ్యాచ్లు. ఇది ఒకవేళ 0.5 బదులు 0.25 పెట్టావు అనుకో, ఇంకా పెరుగుతాయి. 0.25 కాదు 25 పెట్టేసిన పాయింట్